హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డ్యూటీలో కాప్రా చిరు దగ్గరికి అయితే వచ్చాను. అంటే చెరువు పక్కకి అపార్ట్మెంట్కి. సో ఇక్కడ నేను కార్లో కూర్చున్నాను. వాళ్ళు వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పేసి ఐ థింక్ రియల్ ఎస్టేట్లో వాళ్ళు వచ్చారు కదా ఫ్లాట్స్ కొనమని చెప్పేసి. సో ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు. అట్లా వచ్చేసి, సార్ ఇక్కడ మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ చేయండి సార్, ఒక 50 లక్షలు, మీకు 5 yearsలో మీకు చాలా అమౌంట్ పెరిగిపోద్దని చెప్పాడు అనమాట. అన్న నాకు వచ్చి శాలరీకి నేను ఫ్లాట్లు కొనలేదన్నా, ప్లీజ్ వెళ్ళిపోండి అన్న అంటే, సో తను వినకుండా చెప్తున్నాడు అనమాట. మీరు కొనండి, మీరు ఇప్పుడు డ్రైవర్ కదా, కొద్ది రోజు అయితే మీరు ఓనర్ అయిపోతారు, కొన్ని రోజులు కష్టపడండి ఇది అంటే, సరే చెప్పు మీ ఫ్లాట్ అంటే మీ వెంచర్లో ఎంత ఉంది రేట్ అంటే తను చెప్పాడు 200 గజాలకి తను 45 lakhs ఏమో చెప్పాడు. సో ఇప్పుడు నేను 45 lakhs పెట్టి కొనాలంటే, లేదు సార్ మీకు బ్యాంక్ లోన్ వస్తుంది అది ఇది అని చెప్తే, నేను చెప్పిన శాలరీ వచ్చిన వాళ్ళకి కదా బ్యాంక్ లోన్ ఇచ్చేది, దట్టు అన్ని lakhs అంటే ఇవ్వరు కదా మాకంటే, సార్ నేను ఇట్లానే చేసి మీకు ఇప్పిస్తాను అది ఇది అని చెప్పాడు అనమాట. ఇప్పుడు 40 lakhs లోన్ ఇప్పిస్తా, 5 lakhs కట్టండి అని చెప్పాడు తను. సో నేను అడిగాను 40 lakhsకి నాకు లోన్ ఇస్తారా అంటే, నేను ఇప్పిస్తాను మీకు అది ఇది అని చెప్తే, నేనన్నా ఈఎంఐ ఎంత వస్తుంది పర్ మంత్ అంటే 20,000 చెప్పాడు. నేను చెప్పిన అప్పుడు అతనికి నాకు శాలరీ వచ్చేసి 20,000 వస్తుంది, మొత్తం అప్రాక్సిమేట్లీ 20,000 రూపాయలు అయితే వస్తుంది. సో అందులో ఒక 6,000 రూపాయలు నాకు ఖర్చులన్నీ తీసేసుకుంటే నాకు ఒక నెలకి ఒక 14,000 మిగులుతుంది. సో దానికి నేను 14,000కి మళ్ళీ నీకు ఈఎంఐ కట్టడానికి ఇంకొక 6,000 రూపాయలు అప్పు చేయాల్సి వస్తుంది. ఎందుకు ఇప్పుడు నేను మంచిగా బతుకుతున్నా, నాకు ఫ్లాట్ కొనాల్సిన అవసరం లేదు, నాకు ఊర్లో కొంచెం ల్యాండ్ ఉంది అది ఇది అని చెప్తే తను కూడా రిలీజ్ అయిపోయి, అవును సార్ ఇంత కష్టపడి మీరు ఫ్లాట్ కొనాల్సిన అవసరమే లేదులే కానీ, సరే మీ నెంబర్ చెప్పండి అంటే నేను ఏదో రాంగ్ నెంబర్ చెప్పి పంపించేసిన అతన్ని.